ఇవాళైతే మాకు దగ్గరలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికైతే దర్శనం కోసమైతే వచ్చానండి. నేను దర్శనం చేసుకోవడమే కాకుండా మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను మీ చక్రవర్తి. ప్రెజెంట్ అయితే మనము మాకు నియర్ బై ఉన్నటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయానికైతే వచ్చున్నాము. మనము సింహద్వారం నుండి లోపలికి రాగానే ఈ ధ్వజస్తంభాన్ని అయితే చూడొచ్చండి. ఈ ఆలయానికి మొత్తము 3 సింహద్వారాలైతే ఉంటాయి. ఈ గుడికైతే ఇంకొక ప్రత్యేకత అయితే ఉందండి. గర్భగుడిలో ఉండేటటువంటి సీతారామ లక్ష్మణుల విగ్రహాలైతే మనకు ఒకే ఒక రాతి పైనైతే మలచడం జరిగింది. అలానే మనకు ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా ఈ రామగుడిలో అయితే మనకు హనుమంతుల వారి దర్శనం అయితే దొరకదండి. మరి ఈ రామగుడిలో మనం హనుమంతుల వారి దర్శనం ఎందుకు చేసుకోలేము అని మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలండి. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వందల సంవత్సరాల క్రితమే ఎటువంటి టెక్నాలజీ లేకుండా పెద్ద పెద్ద రాళ్ళపైనైతే మనకు అలనాటి శిల్ప కళా నైపుణ్యాలైతే మీరైతే చూడొచ్చు. మరి ఆలయంలోకి ప్రవేశించగానే జై శ్రీరామ్ అనే నామస్మరణ మీ గుండెల్లో నుండి మాటరాని మగవాళ్ళైనా సరే పలకాలని చెప్పే భావం అయితే ఈ గుడిలోకి వస్తే అయితే కలుగుతుంది. కాకపోతే స్వామివారిని మనం వీడియోలో చూపించడానికైతే లేదు. మరి ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి. అలానే టెంపుల్‌ని విజిట్ చేయడానికి ట్రై చేయండి.